బెంచ్కి అప్పీల్కి వెళ్ళి ఎక్కడ కూడా అప్లికేటెడ్ నాకేం ఆధారం లేదు, నేనేం మాట్లాడతలేను. కానీ ఇది వేల కుటుంబాలకు పెళ్లి చేసి చూడనేటువంటి ప్రభుత్వ ఆర్థిక పథకం గతంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టినా మేమెన్నడూ కూడా బేసిస్ అనుకోకుండా ఇంకా మరింత ఆన్లైన్ లోపల ఒక క్లారిటీగా పేమెంట్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని చెప్పి కోరుతా ఉన్నాం. దీని మీద హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. డివిజనల్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళి ఎక్కడ కూడా న్యాయపరంగా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎంతమంది పెళ్లి చేసుకుంటే అంతమంది అర్హత వాళ్ళందరికీ ఏ విధంగా అయితే మిగతా కార్యక్రమాలు ఇస్తా ఉన్నామో అన్ని కార్యక్రమాలు ఇస్తామనేటువంటి మాట మరొకసారి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తాను. అందుకే చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిపిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలంటే ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్ నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిరా, 5 సార్లు అవకాశం ఇచ్చిరా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి చేయాల్సినప్పుడు ఆ రోజు జీవో తెచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి ఉంటే కావచ్చు. కానీ మా ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం నిన్నటి కూడా మేము అడ్డం పడలే. ఇవాళ దానికి సంబంధించిన ఒక సమస్య ఏర్పడినప్పుడు అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం ప్రభుత్వ పక్షాన. జరిగిన దానికి ఎందుకు బాధ్యత ఎవరు బాధ్యులైన అంశం మీద విచారణ చేస్తూనే పైన కోర్టుకు అప్పీల్ చేస్తూ న్యాయస్థానంలో న్యాయంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు తీసుకొని ప్రభుత్వం తరఫున ఆ న్యాయస్థానానికి వివరించి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కాకుండా చేస్తాం. నేను అనే పాయింట్ ఏంటంటే మాకు ఎటువంటి ఇక్కడ దురుద్దేశం లేదు. కానీ ఒక స్టేను ఆధారంగా చేసుకొని గల్లుల రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్న నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు చేసినటువంటి లోపభూయిష్టమైన చట్టంతో కదా ఇలా ఆయనతో ఒక స్టే దొరికింది. నేను కౌంటర్ ఫైల్ చేసినా నా అధికారి కరెక్ట్ సమాచారం ఇచ్చిందా లేదా అనే అంశం మీద తప్పకుండా అది మా దృష్టికి వచ్చింది. దాని మీద వీఆర్ వెరీ సీరియస్. నేను చెప్పినా దానికి విచారణ చేస్తున్నాను, మరి యాక్షన్ తీసుకుంటాం అని చెప్పినా కదా. సోదరులారా నమస్కారం. అంత వ్యక్తిగతంగా అవసరం లేదు దాని మీద. మీడియా మిత్రులు నమస్కారం. సబ్జెక్ట్ మంత్రి అయినా కూడా ఒక 2 విషయాలు అని చెప్తా. జనరల్ గా ప్రెస్ లో ఉన్నటువంటి పెద్దలు సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మిగతా అఫీషియల్స్ నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ చాలా దురదృష్టకరం. అండ్ ఇంకొక మాట చెప్పాలంటే గట్టిగా ఏదైనా చట్టం చేసేటప్పుడు ఏదైనా స్కీమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెట్టింగ్ చేసి రేపు పొద్దుగాల ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా అప్పుడే ఒకవేళ చేసి ఉండింటే ఇది అయ్యేది కాదు. ఇప్పుడే సహచర
మంత్రి వాళ్ళు మీకు స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు. మా మిత్రుడు అడుగుతూ 5-6 సంవత్సరాల నుంచి ఇది చేసేది ఉండే. ఎస్, చేయంగైతే ఎవరు వద్దనులే కదా. అరే చట్టబద్ధత చేసింది ఈరోజు ఈ అవకాశం రాకుండే కదా. ఆహార భద్రత స్కీమ్కి చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరు పోవడానికి అవకాశం లేకుండా అయితే చేసినాం కదా. ఈరోజు వాళ్ళు ఎందుకు చేయలేదు, చేసే అవకాశం ఉన్నా మాకు ఈ గ్యాప్లో ఏం జరిగిందనే దాని పట్ల స్పష్టంగా మంత్రి గారు చెప్పారు. 100% ప్రభుత్వంలో ఎవరు దీన్ని తప్పు జరిగినా వాళ్ళ మీద చర్య తీసుకుంటామన్నమాట. ఇది వాస్తవం. రెండవది, నేను ఈ మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు దట్టు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద ఆధారపడ్డటువంటి సబండ వర్గాలన్నిటికి కూడా దాదాపు నేను అనుకుంటా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా వెనుకబడ్డ తరగతులు, చాలా అతి పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ఈబీసీ వర్గాలు, అగ్రవర్ణాల పేదలే అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ఈ స్కీమ్ కొనసాగుతుంది అని గట్టిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. రెండో అంశం, దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి గారు చెప్పారు. జనరల్ గా ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రజలకనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జెడ్పీ ఫ్లోర్ లీడర్ని, ఉమ్మడి పాలమూరు జిల్లా జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ని, ఈ విషయంలో చాలాసార్లు కొట్లాడడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒకసారి మీరు డాటా ఉంటుంది వెడ్డింగ్ చేసి తీసి బయట తీయండి, దాదాపు 6 నెలలు 8 నెలలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి లేకుండే, సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుండే. కానీ ఈసారి టెన్షన్గా 3 నెలలు దాటినివ్వకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామంటే ఈ కార్యక్రమం పట్ల మాకెంత చిత్తశుద్ధి ఉందో నిర్ధారణ అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఒకవేళ మీరు అంటా ఉన్నారు ఈరోజు పిలుపునిచ్చారు, ఈ పిలుపునిచ్చే బదులు ఒకవేళ నిజంగా కూడా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనదే తప్పు వాళ్ళదే తప్పు కాదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మన పెద్ద బండి అయితే చిన్న బండిని లేదా కింద బండిని మన బండిలో తీసుకుపోవడం వల్ల వాని ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒకవేళ నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద అంత మీకు ధ్యాస ఉంటే, మీరు ప్రభుత్వానికి చేయడం ఒకటే కాకుండా గుర్తు చేసి కోర్టుకు పోయి అటెండ్ ఇస్తానని అడిగే పరిస్థితి కాకుండా రాజకీయం చేద్దామనే దురుద్దేశం ఉంది కాబట్టి రేపు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎంతసేపు ఉన్నా ఏదున్నా రాజకీయంగా ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అని ఆలోచన చేసే మీరా మమ్మల్ని కౌంటర్ చేసేది? ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఇది బీద ప్రజల ఆర్థిక స్థితిగతుల మీద భారం పడేటువంటి ఒక ఆలోచన విధానంతో తీసుకున్న నిర్ణయం. ఇది మంచిగా ఉంది, దీన్ని కొనసాగించినాం. ఎక్కడ బేషాలకు పోలే. రైతు బంధు మంచిగుండే రైతు భరోసాని కొనసాగించినాం. వాళ్ళు 10 ఇస్తే మేము 12 ఇచ్చినాం. రేపు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా రేపు మళ్ళీ కొనసాగించి ఈ ఆర్థిక పరిస్థితి ఇంత విచ్ఛిన్నమైన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ జరిగినా కూడా దీనికి మళ్ళా కంటిన్యూషన్ చేస్తూ ఏం చేయాలని ఆలోచన చేసేటువంటి ఆలోచన మాకుంటే, అది పక్క పెట్టి ఓన్లీ ఫక్త్ రాజకీయం ఏం కావాలా, మేము రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలా అనే కోణంలో ఆలోచన చేసే వ్యక్తులకు ఈ ఆటలు ప్రజలు ఇంకా నమ్మరు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎప్పుడైతే 3 నెలల లోపలనే అందుకుంటున్నటువంటి లబ్ధిదారులు మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా నమ్మే పరిస్థితి ఉండదు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆ కోణంలో పోయే వాళ్ళన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ నేను